వెల్కమ్ టు R&R రెసిపీస్. ఈరోజు మనం పండు మిరపకాయలతో నిలవ పచ్చడి తయారు చేసే విధానం చూద్దాం. పచ్చడికి నేను పండు మిరపకాయలు తీసుకున్నాను. ఇవన్నీ తొడుములు తీసుకోవాలి. ఇలా కడిగి పెట్టి ఫ్యాన్ కింద బాగా తడి లేకుండా ఆరబెట్టుకున్నాను కదా. మిక్సీ జార్ తీసుకొని ఇంట్లో మిరపకాయలు వేసుకోవాలి. వేసి మిక్సీ పెట్టుకోవాలి. ఇలా మిక్సీ పెట్టుకున్నా ఇలా ఉండాలి. ఇప్పుడు మొత్తం అంతా మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ పెట్టుకున్న పండు మిరపకాయలు ఇలాగ కొడుకుగా మిక్సీ పెట్టుకోవాలి. ఇలా పండు మిరపకాయలు వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. ఇవి చిన్న పండు మిరపకాయలు కదా, అందుకనే 120 గ్రాములు చింతపండు ఇందులో వేసుకోవాలి. కరెక్ట్గా 120 గ్రాములు అయితే సరిపోతుంది. అదే తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసి బాగా కలిపి ఉప్పు చింతపండు వేసి బాగా కలుపుకున్నాం కదా. పచ్చిమిరపకాయలు వాటర్ అంతా చింతపండు నానిపోతుంది. మూత పెట్టి ఒక 10 గంటల సేపు ఇలా ఉంచాలి. 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూను మెంతులు వేసి బాగా వేయించుకోవాలి. బాగా వేగాయి కదా. చల్లారి పెట్టుకున్న ఆవాలని మెంతులు మిక్సీ పౌడర్లా చేసుకున్నాం కదా. 10 గంటలైంది. మూత తీసి చూద్దాం. ఇప్పుడు బాగా చింతపండు అంతా నానిపోయింది ఈ పచ్చిమిరపకాయల దీనికి. ఇప్పుడు పౌడర్ మెంతులు పౌడర్ చేసుకున్నాం కదా, ఇందులోనే కొద్దిగా వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకున్నాను కదా, మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు వేసుకున్నాను, మళ్ళీ రెండోసారి కూడా మిక్సీ పెట్టుకోవాలి. ఇలా మిక్సీ పెట్టుకున్న పేస్ట్ని మళ్ళీ ప్లేట్కి వేసుకోవాలి. మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ పెట్టుకున్న పేస్టు చింతపండు బాగా నలిగిపోయింది కదా. ఇలాగ గరుగ్గానే ఉండాలి, మరీ పేస్ట్లా చేయకూడదు. పండు మిరపకాయల పచ్చడి మొత్తం అంతా పేస్ట్ పెట్టుకునేది బౌల్కి వేసుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న మెంతులు ఆవాలు పొడిని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా ఆవాల పొడి మెంతుల పొడి కలిసినంత వరకు బాగా కలుపుకున్నాం కదా. 150 గ్రాములు నువ్వుల నూనె వేసుకోవాలి. నిలవ పచ్చళ్ళు ఎప్పుడు నువ్వుల నూనె వేసుకోవడం వల్ల 1 year వరకు నిలవ ఉంటుంది. పోపులు వేగాయి కదా, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. వేసి వేయించుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న పండు మిరపకాయల పేస్ట్ని వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి.
ఇలా పండుమిరపకాయలు పచ్చడి మనం చేసినప్పుడు అర కేజీ పండుమిరపకాయలకి 125 గ్రాములు చింతపండు, 100 గ్రాములు ఉప్పు, తీసుకున్నాను. మొత్తం 150 గ్రాములు ఆయిల్ పట్టింది. బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మిరపకాయల నిల్వ పచ్చడి ఇలా జార్లో వేసుకోవాలి. ఇలా పండుమిరపకాయల పచ్చడిని ఫింగాని జారుకి వేసుకున్నాను. లేకపోతే గాజు సీసాలో మాత్రం వేసుకోవాలి. అలా అయితే 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. పాటు నిల్వ ఉండే పండుమిరపకాయల పచ్చడి రెడీ అండి.